హాయ్ ఫ్రెండ్స్. మామూలుగా భార్యాభర్తలు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే, కొన్ని తెలుసో తెలియకో గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి గొడవలు కొన్ని పొరపాట్ల వల్ల జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్ల వల్ల మీ వైవాహిక జీవితం అంటే మీ భార్యాభర్తల బంధం మధ్య కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భర్త భార్య గురించి ఏ ఏ విషయాలు ఇతరులతో చెప్పకూడదో ఈరోజు తెలుసుకుందాం. ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా భార్యాభర్తల బంధానికి మించినది మరొకటి లేదు. రెండు వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకే జీవితమై ముందుకు సాగుతారు. ప్రేమతో, నమ్మకంతో ఈ బంధం మరింత బలపడుతుంది. అందుకే ఈ బంధం సుఖ సంతోషాలతో నిండి ఉండాలంటే పరస్పరం విశ్వాసం, నమ్మకం, గౌరవం, జాగ్రత్తలు అవసరం. కానీ కొన్ని మాటలు, కొన్ని అలవాట్లు ఈ అందమైన బంధంలో చీకటిని నింపేస్తాయి. ముఖ్యంగా ఇందులో భార్య గురించి భర్త బయటి వారికి చెప్పే కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఇద్దరి మధ్య చాలా సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి. అవి ఎంత చిన్నవైనా మనసులో పెద్ద ముద్ర వేసి అనవసరమైన దూరాలు పెంచేస్తాయి. అందుకే మీ భార్య గురించి కొన్ని విషయాలు ఎప్పటికీ మీ హృదయంలోనే ఉండాలి. వాటిని బయట పెట్టకపోవడం వల్ల మీ ప్రేమను, బంధాన్ని, గౌరవాన్ని కాపాడుతుంది. మరి భార్య గురించి భర్త ఎలాంటి విషయాలు ఇతరులకు చెప్పకూడదు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది భర్తలు తమ గొప్ప కోసం భార్యను ఇతరుల ముందు తిట్టడం లేదా కోప్పడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది వారి ప్రతిష్టను పెంచదు, పైగా వారిని దిగజారుస్తుంది. భార్యను అవమానించడం అనేది కేవలం ఆమెను కాదు, మీ ఇద్దరి బంధాన్ని కించపరిచే పని. కనుక ఎట్టి పరిస్థితిలోనూ మీ వైఫ్ను చులకనగా చూడటం మానుకోండి. అలాగే భార్య కూడా తన భర్తను తక్కువ చేసి మాట్లాడటం, నలుగురిలో మర్యాద లేకుండా చేసి మాట్లాడటం చేయకూడదు. అది ఆ మనిషిని చాలా కించపరుస్తుంది. నా భార్య ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది, నా భార్య ఎప్పుడు అలసటగా ఉంటుంది వంటి మాటలు చెప్పటం సరి అయింది కాదు. ఇది ఆమె మనసును బాధ పెట్టడమే కాకుండా ఇతరుల దృష్టిలో ఆమెపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మీ ఇద్దరి మధ్య ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ బయటకు చెప్పకూడదు. ముఖ్యంగా మీ వైఫ్ హెల్త్ ఇష్యూపై బాధ్యతగా ఉండటం నేర్చుకోండి. ఏ జంటకైనా గొడవలు సహజం, కానీ ఆవేశంతో ఇంటి గొడవలు బయటి వారితో పంచుకోవడం సమస్యను మరింత పెంచుతుంది. చిన్న విషయాలు పెద్దగా మారి బంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక మీ ఇద్దరి మధ్య మూడో మనిషి చేరకుండా చూసుకోండి. ముఖ్యంగా పదే వాదించడం కూడా మంచిది కాదు. అలా మౌనంగా ఉంటే అవే సర్దుకుంటాయి. మీ ప్రేమ ఎలా మొదలైంది, మొదట ఎవరు ప్రపోజ్ చేశారు, మీ మధ్య ఏం జరిగింది అనే విషయాలు ఇతరులతో పంచుకోవద్దు. అవి మీ ఇద్దరి మధ్యనే ఉండాలి. బయటి వారితో చెప్పడం వల్ల భవిష్యత్తులో అవి ఆమెకు వ్యతిరేకంగా ఉపయోగించబడే ప్రమాదం ఉంటుంది. అందుకే భార్య కానీ భర్త కానీ వారి రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకూడదు. ప్రతి ఒక్కరికి మంచి లక్షణాలతో పాటు కొన్ని లోపాలు ఉంటాయి. భార్య బలహీనతలను లేదా లోపాలను ఇతరుల వద్ద చెప్పడం మీకు ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. అవి బయటకు వెళ్తే మీ బంధం బలహీనపడే అవకాశం ఉంటుంది. కనుక ఏం ఉన్నా 4 గోడల మధ్యనే ఉండేలా చూసుకోవాలి. లోపాలు
ప్రతి ఒక్కరిలో ఉంటాయి. వాటిని నలుగురితో పంచుకోవడం మంచిది కాదు. అలాగే భార్య కూడా తన భర్తకు ఎలాంటి పరిస్థితి వచ్చినా మారిపోకూడదు. అంతే నమ్మకంతో, అంతే ప్రేమతో మసులుకోవాలి. భార్యాభర్తల మధ్య విశ్వాసం, గౌరవం ఉంటేనే బంధం బలపడుతుంది. కాబట్టి భార్యకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను సీక్రెట్గా ఉంచడం, బయటకు చెప్పకపోవడం ఉత్తమం. ఇది మీ ఇద్దరి జీవితాన్ని మరింత సంతోషకరంగా మార్చుతుంది. ఓకే, తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, భార్య గురించి ఒక భర్త బయటకు చెప్పకూడని విషయాలు ఏమిటో. ఇలా చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా మీ దాంపత్య జీవితం కొనసాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.